అని చెప్పారు. అందుకే ఆడిస్తాను రైట్ అయిపోలే అంటున్నాడు సార్. టీఏబీ వేయించాలి వీళ్ళు. టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఉంటుంది. వీళ్ళేమో రేపు ఇన్వెస్టిగేషన్లో ప్రాబ్లం. ఇక ఇప్పుడు మన దగ్గర ఉన్నది 6 ఒకడు జూనియర్ ఉన్నాడు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ప్రొడ్యూస్ చేయొద్దు కాబట్టి లోపల ఉన్నాడు. మిగతా వీళ్ళు 5, 4 పరారులో ఉన్నారు. చెప్పాలా? ఆయన పేరేంది? సాయి పెట్రోల్ బంక్. పెట్రోల్ బంక్ పేరు సాయి. రాత్రి 11:20 సమయంలో ఈ సుమిత్రనగర్లో, కుకట్పల్లిలోని సుమిత్రనగర్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకుకి 3 వ్యక్తులు వచ్చినారు. వాళ్ళ పేరు శివప్రసాద్, బబ్లు, కిరణ్. వీళ్ళు 3 కూడా పెట్రోల్ కావాలని చెప్పి పెట్రోల్ బంకు రావడం జరిగింది. ఆ సమయంలో బలరామ్ అని వీళ్ళ ఫ్రెండే, వాడు కూడా అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకులో వర్క్ చేస్తాడు. అతను పోయి వీళ్ళు కలిస్తే ఆ మేనేజర్తో కలిసి పెట్రోల్ పోయమని అడిగారు. అది 11 o'clockకే క్లోజ్ అయింది కాబట్టి, గేట్లు కూడా వేసేసాం కాబట్టి పెట్రోల్ పోయడం వీలు కాదని చెప్పి మేనేజరు మాట్లాడినాడు. అక్కడ వీళ్ళు తాగిన మైకంలో వీళ్లకు ఆ మేనేజర్కు వాగ్వాదం జరిగింది, తోసుకోవడం కూడా జరిగింది. తర్వాత ఈ బలరాము వీళ్ళు ఏం చేసినారంటే పెట్రోల్ పోయలేదన్న కోపంతో బయటికి వెళ్ళిపోయినారు. బయటికి వెళ్ళిపోయి ఈ బబ్లు తర్వాత శివప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, నిఖిల్ అనేవానికి ఫోన్ చేసినారు. నిఖిల్ అనేవానికి ఫోన్ చేస్తే నిఖిల్ ఇంకొక 4 తీసుకొచ్చి బండ్ల మీద 2 బండ్ల మీద ఒక 5 మంది వచ్చి ఆ వస్తా దారిలో కళ్యాణ్ జ్యువెలర్స్ దాటిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ బొంగురు కట్టెలు తీసుకున్నారు. తర్వాత పెట్రోల్ బంక్ పక్కల ఈ అక్కడ కూడా కట్టెలు ఏదేది మన చెరుకు దానికి వేసినటువంటి పందిరి కట్టెలు కూడా తీసుకొచ్చి ఒకేసారి 10 మంది ఆ పెట్రోల్ బంక్ మీద దాడి చేసి మొదలు నరసింహారెడ్డి అని వాళ్ళ వర్కర్ను కొట్టినారు. అతను పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్పి భయపడి పారిపోయాను. తర్వాత గౌరు అని అతన్ని కూడా కొట్టడం జరిగింది. వాడు గోడ దూకి పారిపోవడం జరిగింది. తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి రాజు మీద విచక్షణ రహితంగా వీళ్ళు దాడి చేసి కొడుతున్నప్పుడు, రాజు యాదవ్ మేనేజర్ అతన్ని కొడుతున్నప్పుడు ఈ చనిపోయిన సంగమేశ్వరు అడ్డం వచ్చి వాళ్ళు సముదాయించే ప్రయత్నంలో అతన్ని కూడా కింద పడేసి విపరీతంగా కొట్టడం వల్ల, ఆ కట్టెతో కొట్టడం వల్ల తలకు వెనుక భాగము బలమైన దెబ్బ తాకి అతను అక్కడక్కడే పడిపోవడం జరిగింది. తర్వాత మన పోలీస్ స్టేషన్కి సమాచారం వస్తే పోలీస్ జీపు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ జమాగానే వీళ్ళందరూ పారిపోవడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు ఉదయం కస్టడీలోకి తీసుకున్నాము. ఇందులో బలరాము, కృష్ణ అనే వాళ్ళు అన్నదమ్ములు అదే బంకులో పనిచేస్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్స్కు డీజిల్ పోయలేదని, పెట్రోల్ పోయలేదన్న కోపంతో మేనేజర్తో కక్ష పెట్టుకొని వాదులాడి గొడవ పెట్టుకొని వీళ్ళందరిని పిలిపించి ఈ గొడవకు కారణం కావడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మేము 5 కట్టెలు, ఒక బండి, 4 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టులో డిపాజిట్ చేస్తాం. ఇంకా 4 పరారులో ఉన్నారు. వాళ్ళ కొరకు మేము వెతుకుతున్నాం. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో ఒక ఆయన 18 సంవత్సరాల లోపల ఉన్నాడు, కిరణ్ అని, జువెనల్ ఆయన జువెనల్ కోర్టుకు పంపిస్తాము. వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. తాగున్నారు అని చెప్పి ఆ కంప్లైంట్ ఇంజ్యూర్డ్ తర్వాత విట్నెస్లు చెప్తున్నారు, కానీ అది వెరిఫై చేయాలి. ఘర్షణ జరిగిన తర్వాత డయల్ 100 కాల్ వచ్చింది. జరిగిన తర్వాత చాలాసేపటికి మనకు కాల్ వస్తే మన వాళ్ళు పోయినారు. అప్పటికే వీళ్ళు గొడవ జరిగింది, ఇక పారిపోయినారు. ఫస్ట్ టైం జరిగినప్పుడు వాళ్ళు మనకు ఇన్ఫార్మ్ చేయలేదు. సెకండ్ టైం జరిగినప్పుడు ఇన్ఫార్మ్ చేశారు. గతంలో ఉన్నట్టు ఏం ఆధారాలు లేవు. గతంలో గొడవ జరిగినట్టు ఏం లేదు. కానీ బలరాము, కృష్ణ అయితే అదే బంకులో పనిచేస్తారు. వాళ్ళ మేనేజరు రాజే. మరి వాళ్ళు ఎందుకు ఆ రకంగా ఆ రాత్రి పూట వచ్చి దాడి చేసి కక్ష సాధింపుగా వ్యవహరించాల్సి వచ్చింది వెరిఫై చేయాలి. వీళ్ళ మీద పాత కేసులు ఏం లేవు ఇప్పటికైతే.
ఇందులో బలరాం కృష్ణ వీళ్ళిద్దరు అన్నదమ్ములు అదే బంకులో పనిచేస్తారు. తర్వాత వీడు నిఖిల్ అనేవాడు హోలీ మేరీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్. తర్వాత ఈయన బబ్లు అలియాస్ అనీష్ కుమార్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్. శివప్రసాద్ హోలీ మేరీ డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఇప్పుడు దొరికిందారు చేసి కామంగా నడుపుతారు. ఇంకా ఫ్రెండ్స్ మేనేజర్తో గొడవ పడ్డారు. బలరాము రాజు మేనేజర్ తోసుకున్న తర్వాత బలరాం ఏం చేసినంటే వీళ్ళ అన్న కృష్ణకి చెప్పాడు అన్నట్టు, అన్న నన్ను రాజు కొట్టిండు, నన్ను నూకేసినాడు, పెట్రోల్ పోయలేదంటే వాడు ఏం చేశాడు, కృష్ణ వచ్చిండు అడుగుదాం రమ్మని. కృష్ణ ఎవరిని ఆ ఫస్ట్ వచ్చిన ముగ్గురిని తీసుకొని వచ్చిండు. వీళ్ళిద్దరూ ఫస్ట్ వచ్చిన ముగ్గురు 5 మంది వచ్చి నడుస్తున్నది ఇక్కడ వ్యవహారం, మాట్లాడడం, గొడవ పడడం, ఎందుకు కొట్టిరు ఎంత నడుస్తుంది. ఈ లోపల ఈ నిఖిల్ అనేవాడు 4గురిని వేసుకుని వచ్చాడు బండ్ల మీద. ఈ నిఖిల్ అనేవాడు వచ్చిన తర్వాతనే ఇష్యూ సీరియస్ అయింది. వస్తూ అంకపల్లి కృష్ణ, A3 శివప్రసాద్, A4 కర్క నిఖిల్. ఈ నిఖిల్ అనేవాడే చనిపోయినా అని కొట్టడం జరిగింది. ఈ నిఖిల్ అనేవాడు కట్టెతో కొడితేనే వాడు పడిపోయినాడు, మిగతా వాళ్ళు తర్వాత దాడి చేసినాడు. A5 పగుడాల అనీష్ కుమార్ అలియాస్ బబ్లు. A6 వీడు కిరణ్ కుమార్. ఫరార్లో ఉన్న వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు అలర్ట్ అవుతారేమో, అందుకే చెప్పట్లేదు.